హాయ్ వెల్కమ్ టు వంశీ ఎడ్యూటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్లు తెలుసుకుందాం. యూరోపియన్లో రాక సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు అనమాట. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, యూరోపియన్లు భారతదేశ రాక సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. బ్రిటిష్ వారి కంటే ముందు ఫ్రెంచ్ వారు భారతదేశంలో ప్రవేశించి సూరత్లో తమ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. బి. భారత్లో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరంకి వచ్చి. సి. 1605లో డచ్ వారు భారత్లో తమ ప్రథమ వర్తక స్థావరాన్ని మచిలీపట్నం వద్ద స్థాపించారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదని అడుగుతున్నారు. వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బ్రిటిష్ వారు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చారంటే 1608లో వచ్చారు. ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చారంటే 1668లో వచ్చారు. సో ఫస్ట్ వచ్చింది బ్రిటిష్ వారు. సో ఆప్షన్ ఏ రాంగ్. భారత్లో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం కొచ్చి అంటున్నారు. మొదటి స్థావరం క్యాలికట్, ప్రధాన వర్తక స్థావరం కొచ్చి, మొదటి స్థావరం అడుగుతున్నాడు. సో మనకి క్యాలికట్, ఆప్షన్ బి రాంగ్. 1605లో డచ్ వారు భారత్లో తమ ప్రథమ వర్తక స్థావరాన్ని మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేశారు. ఎస్, ఆప్షన్ సి కరెక్ట్. దీంట్లో ఆన్సర్ ఏంది ఆప్షన్ 3. డచ్ వారు భారతదేశంలోకి సెకండ్ వచ్చిన ఐరోపా కంపెనీ ఏంటంటే డచ్ వారు. వీరు భారతదేశంలో మొట్టమొదట ఆంధ్రదేశంలోకి ప్రవేశించారనమాట వీరు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సెకండ్ క్వశ్చన్, సరైన వాక్యాలను గుర్తించండి. ఏ. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది 1600 డిసెంబర్ 31న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. సో జహాంగీర్ ఆ కాలంలో జహాంగీర్ కాదు, అక్బర్ 1605 వరకు చేస్తాడనమాట. 1605 నుండి జహాంగీర్ ఉంటాడు. సో ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ బి, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన సమయంలో విలియం హకిన్స్ బ్రిటన్ ప్రధానమంత్రి. ఎస్, ఇది కరెక్టే. 1611లో కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు కెప్టెన్ హకిన్స్. ఎస్, ఇది కరెక్టే. ఆప్షన్ సి, వీరు ఆంధ్రదేశంలోకి మచిలీపట్నం లేదా బందర్లోకి ప్రవేశించిన సంవత్సరం వచ్చేసి 1611 అనమాట. ఆ కాలంలో కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. వీరికి వ్యాపార అనుమతినిచ్చారనమాట. ఆన్సర్ బి మరియు సి. థర్డ్ క్వశ్చన్, యూరోపియన్లు భారతదేశ రాక సంబంధించిన కింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, పోర్చుగల్ యాత్రికుడు వాస్కో డి గామా కాలికట్ చేరినప్పుడు రాజా మన్విక్రవర్మ అనే రాజు స్వాగతం పలికాడు. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ బి, వాస్కో డి గామా సెకండ్ టైం ఇండియాకి వచ్చింది ఎప్పుడంటే 1504. ఇది రాంగ్. 1502లో వాస్కో డి గామా సెకండ్ టైం భారత్కి వస్తాడనమాట. ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి, వాస్కో డి గామా 1524లో మలేరియా వ్యాధితో కొచ్చిలో చనిపోయాడు. ఎస్, ఇది కరెక్ట్. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? థర్డ్, ఏ అండ్ సి. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాక్యాలు సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, భారత్లో పోర్చుగీస్ మొదటి గవర్నర్ అల్బుకర్క్. ఇతను నీలినీటి విధానాన్ని తీసుకొచ్చాడు. ఆప్షన్ బి, పోర్చుగీస్ వారు భారతదేశంలో మొదటగా పొగాకును మొక్కజొన్న పంటలను ప్రవేశపెట్టారు. ఆప్షన్ సి, 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థను స్థాపించినది జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. భారత్లో మొదటగా ముద్రణ యంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఫ్రెంచ్ వారు. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. భారత్లో పోర్చుగీస్ మొదటి గవర్నర్ ఆల్బుకర్క్ అంటున్నాడు. ఇది రాంగ్. ఫ్రాన్సిస్ డి అల్మిడా మొదటి గవర్నర్ అన్నమాట. పోర్చుగీస్ వారు మొదటి గవర్నర్. పోర్చుగీస్ వారు భారత్లో మొదటగా పొగాకు మొక్కజొన్న పంటను ప్రవేశపెట్టారు. బి కరెక్ట్. 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థను స్థాపించింది జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. ఎస్, ఇది కరెక్టే. భారత్లో మొదటగా ముద్రణ యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెంచ్ వారు అంటున్నాడు. ఇది రాంగ్. పోర్చుగీస్ వారు. కరెక్ట్ ఆన్సర్ ఏది? బి మరియు సి. ఫిఫ్త్ క్వశ్చన్, యూరోపియన్ల రాక సంబంధించి కింద వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. భారత్లో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం పాండిచ్చేరి అంటున్నారు. ఇది ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి. మొదటి వర్తక స్థావరం సూరత్. ఆప్షన్ ఏ రాంగ్.
క్రీస్తు శకం 1660లో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. భారత్లో డేన్స్ యొక్క ప్రథమ వర్తక స్థావరం ట్రంకింబార్. డేన్స్ వారు 1660లో భారత్లోకి వచ్చారు. ఆప్షన్ బి కరెక్టే. క్రీస్తు శకం 1845లో డేన్స్ వారు తమ వర్తక స్థావరాలను ఫ్రెంచ్ వారికి విక్రయించి భారతదేశం నుండి నిష్క్రమించారు. ఇది రాంగ్. ఫ్రెంచ్ వారికి కాదు, ఫ్రెంచ్ వారికి అమ్మి వీరు భారతదేశం నుండి నిష్క్రమించారన్నమాట. భారతదేశ వ్యాపార రంగంలోకి ప్రథమంగా ప్రవేశించి చిట్ట చివరిగా భారత్ నుండి నిష్క్రమించిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. ఎస్, ఆప్షన్ డి కరెక్ట్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి మరియు డి. అవేంటి? డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో ప్రథమ వర్తక స్థావరం ట్రంకింబార్, అది కరెక్టే. పోర్చుగీస్ వారు చిట్ట చివరికి వెళ్ళింది పోర్చుగీస్ వారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది అడుగుతున్నారు. సో మనం దాన్ని చూద్దాం. శాంతోమ్ యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో జరిగింది. శాంతోమ్ యుద్ధం 1746 మొదటి కర్ణాటక యుద్ధంలో జరుగుతుంది. మొట్టమొదటి స్వదేశీ సైన్యాలకు విదేశీ సైన్యాలకు మధ్య జరుగుతుంది అన్నమాట. అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ వారికి మధ్య జరుగుతుంది. ఇది 1646లో జరుగుతుంది. సో మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో జరుగుతుంది. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. అంబూరు యుద్ధం కర్ణాటక యుద్ధ సమయంలో జరుగుతుంది అనమాట. అంబూరు యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అంటే ఫ్రెంచ్ కూటమికను అన్వరుద్దీన్కి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ చనిపోతాడు అనమాట. అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ తిరుచిరపల్లి కొండలకు పారిపోతాడు. సో అప్పుడు కర్ణాటక నవాబుగా నియమించబడింది ఎవరంటే చందా సాహెబ్. వందవాసి యుద్ధం మూడో కర్ణాటక యుద్ధ సమయంలో జరుగుతుంది. వందవాసి యుద్ధం 1660లో జరుగుతుంది అనమాట. 1660 జనవరి 22న జరుగుతుంది. ఈ యుద్ధం మూడో కర్ణాటక యుద్ధ సమయంలో జరుగుతుంది అనమాట. ఈ యుద్ధం ఆంగ్ల గవర్నర్ రాబర్ట్ క్లైవ్కి ఫ్రెంచ్ సైనిక అధికారి బుస్సీకి మధ్య జరుగుతుందన్నమాట. బదేరా యుద్ధంలో ఆంగ్లేయులు డచ్ వారిని ఓడిస్తారనమాట భారత్లో. 1623లో ఇండోనేషియాలో అంబాయిన్ హత్యాకాండ జరుగుతుంది. ఈ అంబాయిన్ హత్యాకాండలో డచ్ వారు ఆంగ్లేయులను ఓడిస్తారనమాట ఇండోనేషియాలో. దానికి ప్రతీకారంగా భారత్లో ఆంగ్లేయులు డచ్ వారిని భారత్లో ఓడిస్తారనమాట. ఆ యుద్ధం ఏంటంటే బదేరా యుద్ధం. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1759లో జరుగుతుంది. ఈ యుద్ధం ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి అని ఇచ్చాడు. ఇది రాంగ్. ఆంగ్లేయులు కానీ డచ్ వారికి. ఆప్షన్ 4 రాంగ్. 18వ శతాబ్దం మధ్యలో కోటలచే పటిష్టపరిచిన ఇంగ్లీష్ స్థావరాల్లో ఏది ఎక్కువ జనాభా కలిగి ఉంది? మద్రాస్, కలకత్తా, సూరత్, బాంబే. ఆప్షన్ 1 మద్రాస్ కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్, ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న స్థావరాలను భారత ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంది? 1953, 54, 55, 56. కరెక్ట్ ఆన్సర్ 1954లో. నెక్స్ట్ క్వశ్చన్ 9th, క్రింద వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ గోవాను 1510 సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకున్నాడు. కరెక్ట్ ఆన్సర్. పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ హిందూ స్త్రీలను వివాహం ఆడమని పోర్చుగీస్ వారిని ప్రోత్సహించాడు. కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కరెక్టే. భారత్లో పోర్చుగీస్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన గవర్నర్ ఎవరంటే అల్బుకర్క్ అనమాట. చాలా ఇంపార్టెంట్. అతనే ఫ్రాన్సిస్ డి అల్మిడా తీసుకొచ్చిన నీళ్ళనీటి విధానాన్ని కూడా రద్దు చేస్తాడు. భారతదేశ స్త్రీలను వివాహం ఆడమని చెప్పి ఫ్రెంచ్ యువకులను ప్రోత్సహిస్తాడనమాట. ఫ్రెంచ్ దేశం నుండి సమర్థవంతమైన అధికారులను భారతదేశంలోకి తీసుకొస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబస్ క్రింది దేనిని కనుగొన్నాడు? కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా పోర్టు విలువ ఏ నది ఒడ్డున కలదు? గంగా, హుగ్లీ, బ్రహ్మపుత్ర, యమున. కరెక్ట్ ఆన్సర్ హుగ్లీ. కలకత్తాలో ఆంగ్లేయులు నిర్మించిన కోట ఏంటంటే విలియం కోట. ఈ విలియం కోట ఎవరి జ్ఞాపకార్థకంగా కట్టబడిందంటే మూడో విలియం. ఈ విలియం కోటను కట్టింది ఎవరంటే కలకత్తాలో జాబ్ చార్నాక్. కలకత్తా నగర నిర్మాత, విలియం కోట నిర్మాత ఎవరంటే జాబ్ చార్నాక్. నేను కోటలు నిర్మాణాల గురించి, నగరాల నిర్మాణాల గురించి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడనట్లయితే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ముద్రణ యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ మిల్, హెన్రీ, జాన్ గుటెన్బర్గ్, గెలీలియో. జాన్ గుటెన్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్,
వాస్కోడిగామా భారత్లో దిగినప్పుడు ఏ రాజు యొక్క ఆస్థానానికి వెళ్ళాడు? వాస్కోడిగామా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు? ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 1498 మే 17న వచ్చాడు. మళ్ళీ మే 17న ఎక్కడికి వచ్చాడు? క్యాలికట్ అనే ప్రాంతానికి వచ్చాడు అనమాట. అప్పుడు క్యాలికట్ పరిపాలిస్తుంది ఎవరు? జామోరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జామోరి. అబ్దుల్ రజాక్ జామోరిని ఏమంటారంటే సామోరి అని పిలుస్తాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సుమారు 7 లక్షల మంది భారతీయులను క్రైస్తవంగా మార్చిన పోర్చుగీసు క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరంటే ఫ్రాన్సిస్కో జేవియర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇతను ఏ పోర్చుగీస్ గవర్నర్ కాలంలో వచ్చారంటే ఆల్ఫోన్సో డిసౌజా. పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫోన్సో డిసౌజా కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ వచ్చాడనమాట. ఇతడు కేరళ, గోవా ఆ తీర ప్రాంతాల్లో సుమారు 7 లక్షల మంది భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సిరాజుద్దౌలా తొలి పేరు చాలా ఇంపార్టెంట్. సిరాజుద్దౌలా గురించి చాలా ఇంపార్టెంట్. సిరాజుద్దౌలా 1757లో ప్లాసీ యుద్ధం చేస్తాడనమాట. ప్లాసీ యుద్ధం ఎవరెవరు జరుగుతుంది? ఆంగ్లేయులకు సిరాజుద్దౌలాకు మధ్య జరుగుతుంది. సో సిరాజుద్దౌలా తొలి పేరు ఏం పేరు అంటే మీర్జా మహమ్మద్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పోర్చుగీసు వారి పతనానికి కారణాలు సరైన వాటిని గుర్తించండి అని అడిగారు. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఆప్షన్ ఏ ఇతర ఐరోపా కంపెనీలు భారత్లో ప్రవేశించడం, ఇది కూడా ఒక కారణమే. ఆప్షన్ బి 1580లో పోర్చుగల్ దేశం స్పెయిన్లో విలీనమైంది, ఇది కూడా తమ దేశ ఉనికిని అస్తిత్వాన్ని కోల్పోయారన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ సి పోర్చుగీస్ వారి నౌకాదళం బలహీనం ఉండటం. ఆప్షన్ సి పోర్చుగీస్ వారి నౌకాదళాన్ని ఉపసంహరించుకోవటం. పోర్చుగీస్ వారి నౌకాదళం ఎక్కడ ఉంటుందంటే మారిషస్లో ఉంటుంది. ఈ నౌకాదళం చాలా బలహీనంగా ఉంటుంది, ఇది కూడా కరెక్టే. ఉత్తర భారతదేశంలో మొఘల్ చక్రవర్తులు బలీనమైన రాజకీయ శక్తిగా ఉండటం, ఇది కూడా కరెక్ట్ అనమాట. వీరు విజయనగర సామ్రాజ్య పతనానంతరం పోర్చుగీస్ వారి పతనం కూడా ప్రారంభమైందనమాట. వీరు బహమనీ సుల్తానులతో మొఘల్ చక్రవర్తులతో వైరం వల్ల పోర్చుగీస్ వారు భారతదేశంలో క్రమంగా బలహీనపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏబిసిడి. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. జైపూర్ మ్యూజియం యొక్క డిజైనర్ ఎవరు? ల్యూటిన్స్, విట్టేటి, స్వింటన్ జాకబ్, సర్దార్ రామ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్వింటన్ జాకబ్. నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐరోపా వాసుల యొక్క తొలి స్థావరాల గురించి క్రింది వాటిలో ఏది సరికాదని అడుగుతున్నాను అనమాట. తొలి స్థావరాలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ అనమాట. వీరు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చారంటే 1608లో వచ్చారు. వీరి మొదటి స్థావరం సూరత్. రెండో ఆప్షన్ బి ఎస్టోడా డా ఇండియా క్యాలికట్, ఇది పోర్చుగీస్ వారిది అనమాట. కరెక్ట్ ఆన్సర్. మూడో ఆప్షన్ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రంకుంబార్, ఈయన డేన్స్ అంటారు. వీరు 1660లో భారత్లోకి వస్తారనమాట. వీరు తమిళనాడులో ట్రంకుంబార్కి వస్తారు. ఆప్షన్ 4 డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాగపట్నం, ఇది రాంగ్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నాగపట్నం కాదు. ఫస్ట్ భారత్లోకి సెకండ్ వచ్చిన వారు ఎవరంటే 1605లో డచ్ వారు. వీరి మొదటి వ్యాపార స్థావరం, మొదటి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం లేదా బందర్. ఆప్షన్ 4 రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. కోరమండల్ తీరం నుండి డచ్ వారి ప్రధాన ఎగుమతి నేత సరుకు, నీలిమందు, మసాలా దినుసులు, సురేకారం అనేది గన్ పౌడర్లు ఉపయోగిస్తారనమాట. కరెక్ట్ ఆన్సర్ సురేకారం. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కోడిగామా రెండోసారి ఇండియాకి ఎప్పుడు వచ్చారు? మనం ఆల్రెడీ దీని గురించి ఇందాక డిస్కస్ చేసాం. రెండోసారి వచ్చింది ఎప్పుడంటే 1502. మొదటిసారి ఎప్పుడు వచ్చారు? 1498 మే 17న వస్తారనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య చేపట్టి పోర్చుగీస్ వారి నుండి ఏ ప్రాంతాలను భారత్లో విలీనం చేసింది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆపరేషన్ విజయ్ అనేది 1961 డిసెంబర్ 18 జరుగుతుందన్నమాట. పోర్చుగీస్ వారు మొదటగా ప్రవేశించింది పోర్చుగీస్ వారు, చివరిగా వెళ్ళిన వారు కూడా పోర్చుగీస్ వారు అన్నమాట. అప్పటి వరకు పోర్చుగీస్ వారు ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏంటంటే గోవా, డయ్యూ, డామన్. ఆపరేషన్ విజయ్ కాలం నాటి రక్షణ శాఖ మంత్రి ఎవరంటే విపి మీనన్. అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆపరేషన్ విజయ్ 1561 డిసెంబర్ 18 జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో పోర్చుగీస్ వారు ముద్రణ యంత్రాన్ని మొదట ఎక్కడ ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ముద్రణ యంత్రాన్ని మొదటగా కనుక్కున్నది ఎవరంటే పోర్చుగీస్ వారు. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గోవాలో. ముద్రణ యంత్రంపై మొట్టమొదటి వచ్చిన పుస్తకం ఏంటంటే బైబిల్. నేను ఆల్రెడీ నిన్న దీని గురించి పోస్ట్ చేశాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, బామ్ జీసస్ బాసిలికా చర్చి పోర్చుగీస్ వారు ఎక్కడ నిర్మించారు? కలకత్తా, గోవా, ముంబై, సూరత్. గోవాలో కరెక్ట్ ఆన్సర్. 24th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నగరాలు, నిర్మాతలు. దీని గురించి నేను వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో లిస్ట్లోకి వెళ్ళి చూడండి. పాండిచ్చేరి నగర నిర్మాత వచ్చేసి ఫ్రాంకోయిస్ మార్టిన్. పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం అనమాట. మద్రాస్ని చెన్నై అని కూడా పిలుస్తారు. చెన్నై నగర నిర్మాత. ఆంగ్లేయులు చెన్నైలో నిర్మించుకున్న కోట ఏంటంటే సెయింట్ జార్జ్ కోట. ఈ సెయింట్ జార్జ్ కోట మద్రాస్ నగర నిర్మాత ఎవరంటే ఫ్రాన్సిస్ డే. చాలా ఇంపార్టెంట్. బొంబాయి నగర నిర్మాత. బొంబాయిలో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట ఏంటంటే డెయిన్స్ కోట లేదా బొంబాయి కోట. బొంబాయి నగర నిర్మాత ఎవరంటే గెరాల్డ్ అంజీరా. కలకత్తా నగర నిర్మాత. కలకత్తాలో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట ఏంది విలియం కోట. 3వ విలియం జ్ఞాపకార్థకంగా దీన్ని నిర్మించారనమాట. విలియం కోట నిర్మాత లేదా కలకత్తా నగర నిర్మాత ఎవరంటే జాబ్ చార్నాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 25th క్వశ్చన్, అలీనగర్ సంధి 1757 ఫిబ్రవరిలో వీరి మధ్య జరిగింది. అలీనగర్ సంధి 1757 కాదు, 1756 ఎవరెవరి మధ్య జరుగుతుంది? సిరాజుద్దౌలాకు రాబర్ట్ క్లైవ్కి. సిరాజుద్దౌలా మిర్జా మహమ్మద్ అయిన అసలు పేరు. 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? జూన్ 23. 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి మధ్య? సిరాజుద్దౌలాకు రాబర్ట్ క్లైవ్కి మధ్య జరుగుతుంది అన్నమాట. 26th క్వశ్చన్, బ్లూ వాటర్ పాలసీ నీళ్ళనీటి విధానాన్ని అమలుపరిచిన పోర్చుగీస్ గవర్నర్. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ కాడ దీని గురించి మనం డిస్కస్ చేసాం. అల్బుకర్క్, ఫ్రాన్సిస్ డి అల్మిడా, నికోలో డి కన్హా, ఫ్రాన్సిస్ జేవియర్. ఫ్రాన్సిస్ డి అల్మిడా అనమాట నీళ్ళనీటి విధానాన్ని తీసుకొచ్చింది ఫ్రాన్సిస్ డి అల్మిడా. నీళ్ళనీటి విధానాన్ని రద్దుపరిచింది ఎవరంటే అల్బుకర్క్. పోర్చుగీస్ సామ్రాజ్య స్థాపన. భారత్లో పోర్చుగీస్ సామ్రాజ్య స్థాపనకు కారకుడు ఎవరు అంటే అల్బుకర్క్ అనమాట. 27th క్వశ్చన్, బ్రిటిష్ వారు భారత్లో నిర్మించిన మొట్టమొదటి కోట. మనం ఆల్రెడీ కోటల గురించి ఇందాక డిస్కస్ చేసాం. ఆగ్రా పోర్టు కాదు, సెయింట్ డేవిడ్ పోర్టు కాదు, ఉగ్లీ కోట కాదు, సెయింట్ జార్జ్ కోట. మద్రాస్ నగర నిర్మాత ఎవరంటే ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కాట్ వీరుడు అనే బిరుదు పొందిన వారు ఎవరు? బుస్సీ, సర్ ఐర్కూట్, రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్. రాబర్ట్ క్లైవ్ అనమాట. 29th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆర్కాట్ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1752లో జరుగుతుంది. ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే చందా సాహెబ్కి మరియు రాబర్ట్ క్లైవ్కి మధ్య జరుగుతుందన్నమాట. రాబర్ట్ క్లైవ్ బిరుదులు ఏంటంటే స్వర్గాన్ని జన్మించిన సైనిక యోధుడని, ఆర్కాట్ యోధుడని బిరుదులు అనమాట రాబర్ట్ క్లైవ్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానలు ఏ 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరం నిర్మించారు? కాలికత్తా కాదు, అది కలకత్తా. ప్రింటింగ్ తప్పుపడ్డది. కలకత్తా, గోవిందపూర్, సుతనాటి. కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3. హుగ్లీ కాదు.
ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.